ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు కేటాయిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి 2 చీరలు అందజేస్తామని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని రేవంత్ చెప్పారు. పేదలకు కనీస గూడు కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పర్యటించారు. మొదట వికారాబాద్ జిల్లా పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత అప్పక్పల్లిలో మహిళా సమైక్య పెట్రోల్ బంక్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి 2 చీరలు అందజేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొట్టమొదట మళ్లీ మహిళా సంఘాలను పునరుద్ధరించాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి ఈరోజు కొత్త సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ ఈ సంఘాలకు అవసరమైన బ్యాంక్ లింకేజీలతో పాటు ఇతర వ్యాపార నైపుణ్యాన్ని కూడా నేర్పాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను మా సీతక్కతో విజ్ఞప్తి చేసిన, అక్క 1 కోటి మందిని తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్, హాస్టల్ భవనాలు, అకాడమిక్ బ్లాక్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రభుత్వమే పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి ప్రభుత్వం పర్యవేక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇది విజయవంతం అవుతుంది. మేము ఎంత చేసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసినా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన విధంగా నిర్వహించుకొని విద్యార్థులు ఉపయోగించుకొని మీరు రాణించినప్పుడే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. గవర్నమెంట్ కెన్ కన్స్ట్రక్ట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావు, నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే, ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఈ నారాయణపేట జిల్లాకు కావలసిన ఈ ప్రాంతంలో ప్రారంభించబోయే మెడికల్, నర్సింగ్ అండ్ పారామెడికల్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిని కూడా నిధులకు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత కింద 72,045 ఇళ్లను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దశల వారీగా నిధులు ఇవ్వనున్నారు. బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, గోడలు నిర్మించాక ₹1,25,000, స్లాబ్ పూర్తయిన తర్వాత ₹1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ₹1,00,000 కలిపి మొత్తం 4 దశల్లో ₹5 లక్షల ఆర్థిక సాయం అందజేయనుంది ప్రభుత్వం.